హలో గైస్, వెల్కమ్ టు ద లెక్చర్ 20 ఆఫ్ మషిన్ లెర్నింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్ టెక్నిక్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం వై నార్మలైజేషన్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మనకు ఆల్రెడీ స్టాండర్డైజేషన్ అనే టెక్నిక్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నా కూడా మనకు నార్మలైజేషన్ అనే టాపిక్ పిక్చర్లోకి ఎందుకు వచ్చిందో ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాం. ఓకే, ద వెరీ ఫస్ట్ ఇది వచ్చేసి అవుట్లేయర్స్. ఓకే, మనం స్టాండర్డైజేషన్ అనేది చేయడం వల్ల మనకి అవుట్లేయర్స్ అనేవి హ్యాండిల్ అవ్వవు. ఓకే, ఇప్పుడు స్టాండర్డైజేషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది? ఇప్పుడు బిఫోర్ స్టాండర్డైజేషన్ మనకి డేటా ఈ విధంగా ఉంటే, లెట్స్ సే ఈ పర్టికులర్ డేటాకి సమ్ ర్యాండమ్ మీన్ అండ్ సమ్ ర్యాండమ్ స్టాండర్డ్ డివిజన్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, బట్ ఆఫ్టర్ స్టాండర్డైజేషన్ మనకి ఏమవుతుందంటే ఈ పర్టికులర్ డేటా మీన్ వచ్చేసి 0 అవుతుంది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది 1 అవుతుంది. ఓకే, సో స్టాండర్డైజేషన్ మెయిన్ ఏమిటి? టు మేక్ ద డేటా mean is equal to 0 and standard deviation is equal to 1. ఓకే, ఇది ద కోర్ గోల్ ఆఫ్ స్టాండర్డైజేషన్. ఓకే, సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం అవుట్లేయర్స్ని అయితే హ్యాండిల్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు లెట్ us say మనకి బిఫోర్ స్టాండర్డైజేషన్ ఈ విధంగా మనకు ఒక డేటా పాయింట్ అనేది ఉంటే ఆఫ్టర్ స్టాండర్డైజేషన్ కూడా మనకి ఆ డేటా పాయింట్ లైక్ స్కేల్ అనేది తగ్గుతుంది, బట్ కానీ అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకే, బట్ అంత ఎఫెక్టివ్గా అయితే తగ్గదు. ఇప్పుడు ఆల్ ద డేటా పాయింట్స్ ఈ విధంగా ఉంటే ఆ పర్టికులర్ అవుట్లేయర్ వచ్చేసి ఇక్కడనే ఉంటుంది. ఓకే, అంటే మనకి ఆ అవుట్లేయర్ ఎఫెక్ట్ అనేది రిడ్యూస్ అవ్వట్లేదు. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ స్కేల్ అయినాక కూడా మనకి అవుట్లేయర్ ఎఫెక్ట్ అనేది రిడ్యూస్ అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెయిన్ రీజన్. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు లెట్ us say మనకి 2 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసి ఏజ్ కాలం అండ్ ఇంకోటి వచ్చేసి శాలరీ కాలం. ఇప్పుడు లెట్ us say మనకి ఏజ్లో బేసిక్గా సమ్ 0 to 100 వాల్యూస్ అయితే ఉంటాయి, బట్ శాలరీ వచ్చేసి మనకి ల్యాక్స్లో ఉండొచ్చు, క్రోర్స్లో కూడా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు థౌజండ్స్లో ఉన్నప్పుడు ఇట్స్ ఓకే ఫైన్, బట్ మనకి ల్యాక్స్ అండ్ క్రోర్స్లో ఉన్నప్పుడు మనకి బేసిక్గా ఈ రేంజ్ అనేది చాలా హై లెవెల్లో అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ రేంజ్ అనేది చాలా హై. ఓకే, ఇట్స్ బేసికలీ వెరీ హై. ఇప్పుడు మనకి ఆఫ్టర్ స్టాండర్డైజేషన్ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ రేంజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ ఏజ్ కాలం రేంజ్ అయితే లెట్స్ సే అరౌండ్ లెట్స్ సే సమ్ -1 to సమ్ అరౌండ్ 5 అనుకుందాం. ఓకే, -1 to 5 అయితే మనకి ఏజ్ కాలం రేంజ్ అనేది ఉంది. కానీ ఇప్పుడు మనకి శాలరీ కాలం రేంజ్ ఏమవుతుందంటే సమ్ అరౌండ్ 20 to 30 కానీ లేకపోతే లైక్ 10 to 15 కానీ. సో ఈ విధంగా రేంజ్ అనేది ఉంటుంది. అంటే మనకి ఇక్కడ వెరీ స్మాల్ రేంజ్ ఉంటే మనకి ఇక్కడ శాలరీ కాలంకి వచ్చేసరికి వెరీ హై రేంజ్. ఓకే, అంటే కంపారబుల్లీ కొంచెం హయ్యర్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ బేస్డ్ ఆల్గరిథమ్స్ అనేవి కొంచెం పార్షియాలిటీ అనేది చూపిస్తాయి. ఓకే, ఏజ్ కాలం కంటే మనకి శాలరీ కాలంకి మరి ప్రీవియస్గా ఓకే మనకి ప్రీవియస్ డేటా ఉంది కదా, ప్రీవియస్ డేటా మీద చూపించినంత పార్షియాలిటీ కాకుండా బట్ సమ్వాట్ పార్షియాలిటీ అయితే శాలరీ కాలం మీద అయితే చూపిస్తాయి డెఫినెట్గా. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ మెయిన్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మనకి ఇమేజ్ డేటా. ఓకే, ఇమేజ్ డేటా. ఇప్పుడు ఇమేజ్ డేటా కేసులో మనం బేసిక్గా నార్మలైజేషన్ అనేది మోర్ ప్రిఫరబుల్గా యూజ్ చేస్తాం. ఓకే, మోర్ దెన్ స్టాండర్డైజేషన్ మనం నార్మలైజేషన్ అనేది ఇమేజ్ డేటా అయితే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి వచ్చేసి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ వచ్చేసి అవుట్లేయర్స్, సెకండ్ వచ్చేసి మనకి డిఫరెన్స్ ఇన్ స్కేల్ అండ్ థర్డ్ వచ్చేసి ఇమేజ్ డేటా. ఓకే, మనం ఆల్రెడీ స్టాండర్డైజేషన్ వల్ల ఫేస్ చేసే వేరియస్ ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఒక టెక్నిక్ అయితే అవసరం. సో ఇప్పుడు ఆ టెక్నిక్ మనకి నార్మలైజేషన్. ఓకే, నార్మలైజేషన్ ఈజ్ ఎ ఫీచర్ స్కేలింగ్ టెక్నిక్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ న్యూమరికల్ డేటా సో దట్ ఆల్ వాల్యూస్ లై విత్ ఇన్ ఎ ఫిక్స్డ్ అండ్ ప్రీడిఫైన్డ్ రేంజ్, మోస్ట్ కామన్లీ 0 to 1. ఇప్పుడు ఈ పర్టికులర్ డెఫినేషన్ వచ్చేసి వెరీ సింపుల్. ఇప్పుడు లెట్ us say మనకి ఒక ఏజ్ కాలం అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఏజ్ కాలంలో మనకి వేరియస్ వాల్యూస్ అయితే ఉంటాయి. లెట్స్ 20, 30, 40, 50. సో ఈ విధంగా మనకి వేరియస్ వాల్యూస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఈ వేరియస్ వాల్యూస్ని మనకు ఒక ఫిక్స్డ్ రేంజ్లోకి అయితే కంప్రెస్ చేస్తుంది. ఓకే, ఫిక్స్డ్ రేంజ్లోకి అయితే స్క్వీజ్ చేస్తుంది. సో మోస్ట్ కామన్లీ మనకి ఈ రేంజ్ వచ్చేసి 0 to 1 అయితే ఉంటుంది. ఓకే, మనకి -1 to +1 కూడా ఉంటుంది, బట్ మోస్ట్ కామన్లీ మోస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్ మనకి 0 to 1లోకి అయితే స్క్వీజ్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ నార్మలైజేషన్ అనేది ఒక ఇండివిజువల్ కాలం మీద అయితే అప్లై కాదు. ఇప్పుడు లెట్ us say మనకి ఈ ఏజ్ కాలం వచ్చేసి 0 to 1లోకి అయితే స్క్వీజ్ చేసాం. ఇప్పుడు మనకి శాలరీ కాలమ్ ఈ పర్టికులర్ శాలరీ కాలం కూడా మనకి అదే రేంజ్లోకి అయితే స్క్వీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏజ్ కాలం ఒక రేంజ్లో, శాలరీ కాలం ఒక రేంజ్లో అయితే ఉండవు. ఎప్పుడు కానీ నువ్వు నార్మలైజేషన్ అప్లై చేస్తే ఎంటైర్ డేటా సెట్ మీద అయితే అప్లై చేస్తావు. సో దానివల్ల మనకి అన్ని ఫీచర్స్ ఓకే అన్ని కాలమ్స్ మనకి ఒకటే ప్రీ డిఫైన్డ్ రేంజ్లోకి అయితే వచ్చేస్తాయి. లెట్స్ సే దట్ ఈస్ 0 to 1. ఓకే, ఇప్పుడు ఈ ఏజ్ కాలం మనకి 0 to 1 ఉంటే మనకి ఈ శాలరీ కాలం కూడా 0 to 1 ఉండాల్సిందే. ఇప్పుడు ఈ ఏజ్ కాలం -1 to +1 ఉంటే ఈ శాలరీ కాలం కూడా -1 to +1 ఉండాల్సిందే. సో ఇది వచ్చేసి నార్మలైజేషన్. ఓకే, జస్ట్ ఏం లేదు, మనం ఒక ప్రీ డిఫైన్డ్ రేంజ్లోకి అయితే ఈ పర్టికులర్ డేటా అనేది స్క్వీజ్ చేస్తాం.
ఓకే, సో ఇందులో మనకి నార్మలైజేషన్లో వేరియస్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీన్ మ్యాక్స్ స్కేలింగ్, సెకండ్ వచ్చేసి మీన్ అబ్సల్యూట్ స్కేలింగ్, అండ్ థర్డ్ వచ్చేసి మీన్ నార్మలైజేషన్, అండ్ ఫోర్త్ వచ్చేసి రోబస్ట్ స్కేలింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 4 టెక్నిక్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వెరీ ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి మిన్ మ్యాక్స్ స్కేలింగ్. ఓకే, ఈ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అనేది మనకి మోస్ట్ కామన్ టెక్నిక్. ఓకే, మోస్ట్ కామన్ స్కేలింగ్ టెక్నిక్ ఇన్ నార్మలైజేషన్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు నార్మలైజేషన్ అంటే మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ని ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇది వచ్చేసి ఫార్ములా ఆఫ్ మిన్ మ్యాక్స్ స్కేలింగ్. సో ఎక్స్ డాష్ అంటే మనకి ట్రాన్స్ఫార్మ్డ్ వాల్యూ. ఓకే, ట్రాన్స్ఫార్మ్ డేటా పాయింట్. ఇప్పుడు లెటర్స్ సే మనకి డేటా పాయింట్ అనేది ఎక్స్ అనుకుందాము, ఈ ఎక్స్ డాష్ అనేది ట్రాన్స్ఫార్మ్ డేటా పాయింట్. సో ఇప్పుడు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్ మిన్ డివైడెడ్ బై ఎక్స్ మ్యాక్స్ బై మైనస్ ఎక్స్ మిన్. ఓకే, ఇప్పుడు లెటర్స్ సే మనకి ఏజ్ కాలం అనేది ఉంది. సో ఇప్పుడు ఈ ఏజ్ కాలం నాకు 10, 20, 30, 40, 50 అనే డేటా పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ 10 అనే డేటా పాయింట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటా. ఓకే, ఈ పర్టికులర్ 10 డేటా పాయింట్ అయితే నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు ఎక్స్ వచ్చేసి 10 అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి నా ఎక్స్. సో ఎక్స్ డాష్ అంటే మనకి ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఆఫ్టర్ నార్మలైజేషన్ మనకి ట్రాన్స్ఫార్మ్ అయిన వాల్యూ మనం ఎక్స్ డాష్ అని పిలుస్తాం. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఇప్పుడు ఈ ఎంటైర్ ఫీచర్లో నా మినిమం వాల్యూ ఎంత 10 డివైడెడ్ బై ఎక్స్ మ్యాక్స్. ఓకే, ఎక్స్ మ్యాక్స్ వచ్చేసి ఇప్పుడు ఈ ఎంటైర్ ఫీచర్లో, ఓకే, ఎంటైర్ ఫీచర్లో నా మ్యాక్సిమం వాల్యూ ఎంత 50. నెక్స్ట్ మైనస్ మినిమం వాల్యూ అంటే మైనస్ 10. సో 0 డివైడెడ్ బై 40. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అనేది మనకి 0 అంటే మనకి 10 అనేది 0కి అయితే ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ఈ విధంగా మనము 20ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. అంటే ఇట్లా మనం వేరియస్ వాల్యూస్ అని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇప్పుడు లెటర్స్ మనకి డేటా పాయింట్స్ అన్నీ ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఓకే, డేటా పాయింట్స్ అన్నీ ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. మనకు ఆఫ్టర్ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ ఏమవుతుందంటే డేటా పాయింట్స్ అన్నీ మనకి ఈ రేంజ్లోకి అయితే వచ్చేస్తాయి. ఓకే, ఇది 0 అండ్ ఇది 1 అనుకుంటే మనకు అన్నీ ఈ బాక్స్లో అన్నీ ఫిట్ అయిపోతాయి. ఓకే, ఎన్ని థౌజండ్స్ ఉన్నా మిలియన్, ఓకే, ఎన్ని మిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉన్నా మనకి ఆఫ్టర్ నార్మలైజేషన్ అన్నీ ఈ 0 to 1 రేంజ్లో అయితే ఫిట్ అవ్వాల్సిందే. ఓకే, అది ఫర్ షూర్. సో ఇది వచ్చేసి నార్మలైజేషన్. సో ఇది వచ్చేసి మిన్ మ్యాక్స్ స్కేలింగ్. ఇప్పుడు ఈ మిన్ మ్యాక్స్ స్కేలింగ్లో మనము 0 to 1 అయితే ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఓకే, ఏ డేటా పాయింట్ ఉన్నా మనము 0 to 1 అయితే ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఓకే, ఇన్ బిట్వీన్ రేంజ్ 0 to 1 అయితే మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి మినిమం వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి మినిమం వాల్యూ 0 ఉంటుంది అండ్ మ్యాక్సిమం వాల్యూ 1 ఉంటుంది. సో ఇప్పుడు మనం 0 కేసు అయితే చూసాం. సో ఇప్పుడు మనకి 1 ఎలా వస్తుంది? 1 ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం 50. సో ఇక్కడ మనం 50 సబ్స్టిట్యూట్ చేస్తాం. 50 - 10 డివైడ్ బై 50 - 10. సో ఈ రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి, మనకి 1 అయితే వస్తుంది. సో మనకి 50 అనే మ్యాక్సిమం వాల్యూ 1కి అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అండ్ ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని 0 to 1 అయితే ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మిన్ మ్యాక్స్ స్కేలింగ్. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి మీన్ నార్మలైజేషన్. సో ఇది వచ్చేసి మీన్ నార్మలైజేషన్ ఫార్ములా ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ డివైడ్ బై ఎక్స్ మ్యాక్స్ మైనస్ ఎక్స్ మిన్. సో ఇప్పుడు ఈ మీన్ నార్మలైజేషన్లో మనకు ఉండే యూనిక్నెస్ ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అండ్ నార్మలైజేషన్. సో ఇప్పుడు నేను కాంబినేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అండ్ నార్మలైజేషన్ అనేది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనకి డేటా పాయింట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మన డేటా పాయింట్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డేటా పాయింట్స్ అన్నీ మనం నార్మలైజేషన్ తర్వాత ఏమవుతుంది, ఎదర్ 0 to 1 అనే ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఓకే, ఇన్ బిట్వీన్ స్కేల్ 0 to 1 అనే ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఆల్స్ ఇన్ బిట్వీన్ ద స్కేల్ -1 to +1 అనే ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి మీన్ నార్మలైజేషన్లో మనకి డేటా పాయింట్స్ అన్నీ -1 to +1 అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అంటే మనకి ఈ ఎగ్జాక్ట్ డేటా పాయింట్స్, ఓకే, ఈ ఎగ్జాక్ట్ డేటా పాయింట్స్ మనకి స్క్వీజ్ అయ్యి ఇన్ బిట్వీన్, ఓకే, -1 -1 +1 +1 అంటే ఈ పర్టికులర్ బాక్స్లో అయితే స్టోర్ అవుతాయి. ఓకే, ఈ డేటా పాయింట్స్ అన్నీ ఈ పర్టికులర్ బాక్స్లో అయితే స్క్వీజ్ అవుతాయి. సో ఇట్లా మనకి ఒక ప్రీడిఫైన్డ్ రేంజ్లోకి స్క్వీజ్ అవుతుంది కాబట్టి మనము దీన్ని నార్మలైజేషన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం స్టాండర్డైజేషన్ అనేది ఎందుకంటామంటే ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా పాయింట్స్ అన్నిటి మీన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకైతే 0 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా పాయింట్స్ అనేవి మనకి మీన్ సెంట్రిక్. ఓకే, మీన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఈ మీన్ నార్మలైజేషన్ని మనం స్టాండర్డైజేషన్ అండ్ నార్మలైజేషన్ కాంబినేషన్ అని పిలవచ్చు. ఓకే, మనకి నార్మలైజేషన్ ఎసెన్స్ ఉంటుంది అండ్ స్టాండర్డైజేషన్ ఎసెన్స్ కూడా ఉంటుంది. సో రెండింటి మిక్స్ మనకి ఈ మీన్ నార్మలైజేషన్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అప్లై చేస్తామంటే ఇప్పుడు లెటర్స్ సే మనకి ఏజ్ అనే ఒక కాలం ఉంది. సో ఇప్పుడు ఈ ఏజ్లో నాకు 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్ ఉన్నాయి. ఓకే, 45, 50 అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ 10ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చేసి
ఈ 10. సో 10 మైనస్, సో ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్కి మనం మీన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి మీన్ వస్తుంది డివైడెడ్ బై ఈ అన్నిటి వాల్యూస్లో మనకి మ్యాక్సిమం వాల్యూ దట్ ఈస్ 50 మైనస్ 10. ఓకే, సో 10 మైనస్ మ్యూ డివైడ్ బై 50 మైనస్ 10. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి ట్రాన్స్ఫార్మ్, ఓకే, నార్మలైజ్డ్ డేటా పాయింట్ ఆఫ్ 10 అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఎక్స్ అనేది ఎక్స్ డాష్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి అన్ని డేటా పాయింట్స్కి అయితే ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేస్తాం. సో ఇది మనకి మీన్ నార్మలైజేషన్. సో ఇప్పుడు మనకి ఈ మీన్ నార్మలైజేషన్ అప్లై చేయడానికి మనకి ఎట్లాంటి క్లాస్ అనేది లేదు. ఓకే, లైక్ సైకిట్లలో మనకి ఎట్లాంటి క్లాస్ అనేది లేదు. సో మనం మాన్యువల్గా అయితే ఒక క్లాస్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ మీన్ నార్మలైజేషన్ అప్లై చేయడానికి. బట్ ప్రీవియస్గా మనకి మిన్ మ్యాక్స్ స్కేలింగ్లో మనకి సైకిట్లలో మిన్ మ్యాక్స్ స్కేలర్ అనే క్లాస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, మిన్ మ్యాక్స్ స్కేలర్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది టు అప్లై మిన్ మ్యాక్స్ స్కేలింగ్ టెక్నిక్. బట్ ఈ పర్టికులర్ మీన్ నార్మలైజేషన్ అప్లై చేయడానికి మనకి ఎట్లాంటి ఇన్బిల్ట్ క్లాస్ అనేది లేదు సైకిట్లలో. మన నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి మ్యాక్స్ అబ్సల్యూట్ స్కేలింగ్. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మీడియన్ డివైడెడ్ బై అబ్సల్యూట్ మ్యాక్సిమం. సో ఈ పర్టికులర్ టెక్నిక్ని ఎలా అప్లై చేస్తామంటే ఇప్పుడు లెటర్స్ మనకి వేరియస్ డేటా పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియస్ డేటా పాయింట్స్లో మనకు ట్రూ డేటా పాయింట్ అంటే రియల్ డేటా పాయింట్ని మనము ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాము మైనస్ మీడియన్. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఏజ్ కాలంలో అన్ని డేటా పాయింట్స్ని అయితే పిక్ చేసుకుంటాము. ఈ డేటా పాయింట్స్ అన్ని మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేస్తాము. ఒకసారి అరేంజ్ చేసినాక మనం మిడిల్ వాల్యూని అయితే పిక్ చేస్తాం. ఓకే, దీన్ని మనం మీడియన్ అని పిలుస్తాం. సో మైనస్ మీడియన్ డివైడెడ్ బై అబ్సల్యూట్ మ్యాక్సిమం, అంటే ఈ అన్ని డేటా పాయింట్స్లో మనకి మ్యాక్సిమం వాల్యూని అబ్సల్యూట్ మ్యాక్సిమం అని పిలుస్తాం. సో ఈ ఎంటైర్ క్యాలిక్యులేషన్ అది చేసినప్పుడు మనకి ఎక్స్ డాష్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ డేటా పాయింట్ ఇన్ మీన్ అబ్సల్యూట్ స్కేలింగ్. సో మనం ఒక్కసారి మీన్ అబ్సల్యూట్ స్కేలింగ్ చేసినాక మనకి డేటా పాయింట్స్ అన్ని -1 to +1 అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఓకే, రేంజ్ వచ్చేసి మనకి బేసిక్గా -1 to +1 అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మ్యాక్స్ అబ్సల్యూట్ స్కేలింగ్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే మనకి డేటా సెట్లో స్పార్సిటీ అనేది ఇంపార్టెంటో. ఓకే, మనకు ఆల్రెడీ స్పార్సిటీ అనేది ఉంది. ఇప్పుడు ఆ స్పార్సిటీని నేను ప్రిజర్వ్ చేయాలి అనుకున్నప్పుడు మనం మ్యాక్స్ అబ్సల్యూట్ స్కేలింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు లెటర్సే మనకి డేటా సెట్లో ప్లేస్డ్ అనే ఒక కాలం ఉంది. ఓకే, ప్లేస్డ్ అంటే ఆ పర్టికులర్ స్టూడెంట్ ప్లేస్ అయ్యిండాలి అనే ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు 0 అంటే మనకు అన్ప్లేస్డ్, 1 అంటే మనకి ప్లేస్డ్. సో ఈ విధంగా మనకి వేరియస్ డేటా పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు దీని మీద నేను నార్మలైజేషన్ అప్లై చేశాను. సో నార్మలైజేషన్ అప్లై చేసినప్పుడు మనకి 0 అనేది లెట్స్ సే సమ్ -1లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ఇప్పుడు నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయితే నాకు వద్దు. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ వద్దు, నాకు ఆ ఫ్లేవర్ అనేది అలానే ఉండాలి, అంటే ఆ స్పార్సిటీ అనేది నాకు అలానే ఉండాలి. సో అటాన్ కేసులో మనము మ్యాక్స్ అబ్సల్యూట్ స్కేలింగ్ అయితే యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనకి స్పార్సిటీ ఇంపార్టెంట్ అండ్ ప్రిజర్వ్ చేయాలి అనుకుంటున్నానో అప్పుడు మనము మ్యాక్స్ అబ్సల్యూట్ స్కేలింగ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ పర్టికులర్ మ్యాక్స్ అబ్సల్యూట్ స్కేలింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి మ్యాక్స్ ఏబిఎస్ స్కేలర్, ఓకే, మ్యాక్స్ ఏబిఎస్ స్కేలర్ అనే క్లాస్ అయితే సైకిట్లోన్లో ఉంది. ఓకే, మ్యాక్స్ ఏబిఎస్ స్కేలర్ అనే క్లాస్ మనకి సైకిట్లోన్లో అయితే అవైలబిలిటీగా ఉంది. మన నెక్స్ట్ స్కేలింగ్ టెక్నిక్ వచ్చేసి రోబస్ స్కేలింగ్. సో ఇప్పుడు ఈ రోబస్ స్కేలింగ్ అయితే ఈ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ ఈస్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మీడియన్ డివైడెడ్ బై ఐక్యూఆర్. ఓకే, ఎక్స్ డాష్ అనేది ట్రాన్స్ఫార్మ్ డేటా పాయింట్, ఎక్స్ అనేది ఒరిజినల్ డేటా పాయింట్ మైనస్ మీడియన్. ఓకే, ఈ న్యూమరేటర్ అయితే ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ప్రీవియస్ టెక్నిక్, ఓన్లీ మనకి చేంజ్ వచ్చేసి ఈ పర్టికులర్ డినామినేటర్ అయితే చేంజ్ వస్తుంది. సో ఇప్పుడు డినామినేటర్లో మనం ఐక్యూఆర్ అని రాసాం. ఓకే, ఈ ఐక్యూఆర్ అంటే మనకి ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఓకే, సో ఈ ఐక్యూఆర్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు, దట్ ఈస్ Q3 మైనస్ Q1. ఓకే, సో ఇక్కడ Q3 వచ్చేసి 75th పర్సెంటైల్ వాల్యూ అండ్ Q1 వచ్చేసి 25th పర్సెంటైల్ వాల్యూ. దట్ ఈస్ 75th పర్సెంటైల్ వాల్యూ మైనస్ 25th పర్సెంటైల్ వాల్యూ గివ్స్ మీ IQR. ఓకే, దట్ ఈస్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్. సో ఇప్పుడు ఈ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అండ్ ఈ 75th పర్సెంటైల్ వాల్యూ అండ్ 25th పర్సెంటైల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఆల్రెడీ బాక్స్ ప్లాట్లో అయితే ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ తెలియకపోతే మీరు ఒకసారి అయితే నా బాక్స్ ప్లాట్ వీడియోలోకి అయితే వెళ్ళి చెక్ చేయండి. మీకైతే విత్ ఎగ్జాంపుల్ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, 75th పర్సెంటైల్ వాల్యూ అండ్ 25th పర్సెంటైల్ వాల్యూ అంటే మనకి ఇప్పుడు ఒక పర్టికులర్ ఏజ్ అనే ఒక కాలం ఉన్నప్పుడు ఈ ఎంటైర్ డేటా పాయింట్స్లో మనం 75th పర్సెంటైల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము అండ్ 25th పర్సెంటైల్ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేసాము. ఆ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఐక్యూఆర్ అనేది వస్తుంది, దట్ ఈస్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రోబస్ స్కేలింగ్ అనే టెక్నిక్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎప్పుడైతే మనకి
అవుట్లేయర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయో అట్లాంటి కేసులో మనం రోబో స్కేలింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో రోబో స్కేలింగ్ అనేది మనకి ఎఫిషియెంట్గా అవుట్లేయర్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ రోబో స్కేలింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి మనకైతే రోబో స్కేలర్ క్లాస్ అయితే ఉంది. ఓకే, సో సైకిల్లో మనకి రోబో స్కేలర్ అనే క్లాస్ ప్రీ బిల్డ్గా అయితే ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి రోబో స్కేలింగ్ టెక్నిక్. ఓకే, ఇప్పటివరకు అయితే మనం వేరియస్ టైప్ ఆఫ్ స్కేలింగ్ టెక్నిక్స్ అయితే చూసాం. సో మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఇప్పుడు ఏ కేసులో ఓకే లైక్ ఏ డేటా సెట్ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ ఏ మోడల్ ఉన్నప్పుడు ఏ పర్టికులర్ స్కేలింగ్ టెక్నిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని డౌట్ అయితే మీకు రావచ్చు. నేను బెస్ట్ చెప్పాలంటే ఓకే బెస్ట్ సజెషన్ ఇవ్వాలంటే మీకు డేటా సెట్ రాగానే ఒకసారి అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేలింగ్ టెక్నిక్స్ అయితే అప్లై చేయండి. ఓకే, మనకు ఆల్రెడీ లైక్ ఈ స్కేలింగ్ టెక్నిక్స్ అన్నీ మనకు ఒక లైక్ ఒక క్లాస్లో అయితే ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి. జస్ట్ మీరు ఏం లేదు ఆ పర్టికులర్ క్లాస్ అనేది చేంజ్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేలింగ్ టెక్నిక్స్ అని ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే, సో ఒకసారి డేటా సెట్ రాగానే లైక్ ఫస్ట్ అయితే ఒక స్కేలింగ్ టెక్నిక్ అయితే అప్లై చేయండి. ఫస్ట్ స్టాండర్డైజేషన్ అప్లై చేయండి, తర్వాత ఆ స్టాండర్డైజేషన్తో మోడల్ అని ట్రైన్ చేయండి, యాక్యురసీస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ నార్మలైజేషన్కి రండి, నార్మలైజేషన్లో వేరియస్ టైప్ ఆఫ్ స్కేలింగ్ టెక్నిక్స్ అయితే అప్లై చేయండి, బట్ యాక్యురసీ స్కోర్స్ అని నోట్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీకు బెస్ట్ యాక్యురసీ స్కోర్ వస్తుందో ఓకే ఏ పర్టికులర్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు మీకు బెస్ట్ యాక్యురసీ స్కోర్ వస్తుందో ఆ పర్టికులర్ టెక్నిక్తో అయితే ప్రొసీడ్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడు కానీ మనము ఏ స్కేలింగ్ టెక్నిక్ అనేది ఎప్పుడు బెస్టో మనం అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము. సో ఇప్పుడు కానీ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేలింగ్ టెక్నిక్స్ అయితే ట్రై చేయండి. సో ఎప్పుడైతే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుందో ఆ పర్టికులర్ స్కేలింగ్ టెక్నిక్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఎంటైర్ స్కేలింగ్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఒక డేటా సెట్ అయితే తీసుకొని దాని మీద నార్మలైజేషన్ అయితే అప్లై చేద్దాం. ఇప్పుడు మనము ఐరిస్ డేటా సెట్ మీద అయితే నార్మలైజేషన్ అయితే అప్లై చేద్దాం. ఓకే, సో sklearn.datasets ఐఎమ్ ఇంపోర్టింగ్ లోడ్ ఐరిస్ డేటా సెట్ అండ్ sklearn.preprocessing ఇంపోర్ట్ మిన్మాక్స్ స్కేలర్. ఓకే, నేనైతే నార్మలైజేషన్లో మిన్మాక్స్ స్కేలర్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఇంపోర్ట్ pandas pd అండ్ నేనైతే నా డేటా లోడ్ చేసుకున్నాను అండ్ నా డేటాని డేటా ఫ్రేమ్లోకి అయితే కన్వర్ట్ చేశాను. సో ఇది వచ్చేసి నా ఐరిస్ డేటా సెట్. సో ఇవి వచ్చేసి నా వాల్యూస్ బిఫోర్ నార్మలైజేషన్. ఓకే, నేనైతే ఒక స్కేలర్ ఆబ్జెక్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ నేనైతే నా ఎక్స్ ఓకే నా ఒరిజినల్ ఎక్స్ని అయితే నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, సో scalar.fit transform ఎక్స్. ఓకే, ఎక్స్ అనేది నా ఒరిజినల్ డేటా. సో నా ఒరిజినల్ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను అండ్ ఆ పర్టికులర్ డేటాని నేను ఎక్స్ నార్మలైజ్లోకి అయితే నేను స్టోర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసిన ఎక్స్ నార్మలైజ్డ్. మీరు ఇక్కడ కనుక చూసుకుంటే అన్ని వాల్యూస్ వచ్చేసి మనకి 0 to 1 రేంజ్లో అయితే ఉన్నాయి. ఓకే, సో అన్ని వాల్యూస్ కంపేర్ చేసుకోండి, మీకు అయితే డెఫినెట్లీ 0 to 1 రేంజ్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇది వచ్చేసిన ఒరిజినల్ డేటా బిఫోర్ నార్మలైజేషన్ అండ్ ఇది వచ్చేసిన డేటా ఆఫ్టర్ నార్మలైజేషన్. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ పర్టికులర్ నార్మలైజ్ డేటా అయితే యూజ్ చేసుకొని మీరు ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే బిఫోర్ నార్మలైజ్డ్ ఈ పర్టికులర్ డేటా అయితే తీసుకోండి, తర్వాత ఈ నార్మలైజ్డ్ డేటా అనేది తీసుకోండి. సో రెండింటి రిజల్ట్స్ అయితే కంపేర్ చేసి అయితే చూడండి. ఓకే, సో దాని త్రూ మీకు ఏమైనా కంక్లూజన్ అనేది రావచ్చు. ఓకే, సో మీకు ఈ పర్టికులర్ నోట్బుక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో చెక్ చేయండి ఒకసారి అయితే, నేను చెప్పింది అయితే ట్రై చేసి చూడండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎంటైర్ వీడియో. Hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.